అమ్మయ్య, వెళ్ళిపోయారు రండి. వెళ్ళిపోయారు రామ్మా. పదండి అత్తయ్య. నమస్కారం పూజారి గారు. నమస్తే. పరమేశ్వరార్పణమస్తు. అమ్మా, ఆ పూజా ద్రవ్యాలు అక్కడ పెట్టి వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుని రండి. అలాగే పూజారి గారు. కూర్చోండమ్మా. పూజారి గారు, అది గంగాజలం, అభిషేకానికి వాడండి. అలాగేనమ్మా. అమ్మా, ఆచమనం చెయ్యండి. ఓం ఆచమ్య హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ. అమ్మా, ఆచమనం చేయండి. నగరాజుకి నట భంగిమవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అమ్మా, స్వామివారికి అభిషేకం చేయండి. ఓం శ్రీమతిలో మహాదేవుడినే కైలాసమువో అసని పాదము చంద్రుడికి ఆరతివో. పరమేశ్వరుని నియంత్రించే మంత్రాన్ని నగరాజుకి నట భంగిలవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారము శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. పరమేశ్వరాయ నమో నమః.
ఇదేంటి అఖిల్ బాబు, పాట పూర్తయినా కూడా మామయ్య గారిలో ఏమాత్రం మార్పు కనిపించటం లేదు. అదే నాకు అర్థం కావట్లేదు శ్యామ. నా సంకల్పంలో ఏమైనా లోపం ఉందో, లేదా నా స్వర సంచారంలో ఏమైనా లోపం ఉందో, అందుకే మామయ్య గారిలో మార్పు రాలేదేమో. అలాంటిదేం లేదు శ్యామ. నువ్వు సత్సంకల్పంతో చక్కగా పాడడం మొదలుపెట్టావు, చక్కగా స్వర సంచారం చేసావు. మరి మామయ్య గారిలో కొంచెమైనా మార్పు రావాలి కదా, ఎందుకు రాలేదంటారు? ఆ దేవుడు మనల్ని ఇంకా కరుణించలేదనుకుంటమ్మా. స్వర్ణోదయ దీప్తి అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరంగ ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మహిత మహిత మాధుర్య మరోగ్యం నమామి సాంద్రోదయ చంద్రం చతుర పటులౌకిక మూర్తి సకల కార్యహిత కౌశల కీర్తి తీవ్ర వేగ సంచారణ తత్వం నమామి సౌఖ్యం బుధ సేవం. అమ్మా, అనుకున్న ప్రకారం ప్రత్యేక హోమం, అభిషేకం, పూజలు అన్నీ పూర్తయ్యాయి. ఆ పరమేశ్వరుడి దయ వల్ల మీరు కోరుకున్నట్టుగా మీ వారు చక్కగా లేచి తిరుగుతారు. సంతోషం.